మన సబ్స్క్రైబర్లు గుర్తుపట్టి ఫోటో తీయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎట్లుంది సినిమా? సూపరా? తిని ఎట్లుంది? ఎట్లుంది మామయ్య? ఎట్లుంది చెప్పు. అంజుందా చెప్పు ఎట్లుంది? దివ్య నువ్వు చెప్పు. సో ఫ్రెండ్స్, ఇవాళ కూడా వర్షం మనల్ని టోటల్ డ్యామేజ్ చేసేసింది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? సినిమాకి వస్తావా? ఏం కోసమో ఇగో మళ్ళా శత్రు కొనుడు అయింది. నా బతుకంతా శత్రులకే అయిపోతుంది. చేసే కట్టం తక్కువ, శత్రులు కొనుడు ఎక్కువ. వచ్చేవారు థియేటర్కి వచ్చేవారు కలిసినప్పుడు హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ధమ్కీ స్టార్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మన రవణ సినిమా ఇరుముడి సినిమా అయితే పడ్డదనమాట. ఇన్స్టాగ్రామ్లో మొత్తం అదే అవుతుంది. సినిమా మస్తుందట అని మస్తు మంది కామెంట్ చేసుకుంటారు, రీల్ పెడుతారు. సో మా దివ్య కూడా అన్ని సినిమాలకు పోయినాం, ఇంకా ఇరుముడి సినిమా మస్తుందట పోదాంగా అని మొన్నడుతుందా అంటుంది. సో భార్య చెప్పినప్పుడు భర్తినాలుగా ఇక మనం ఏం వాళ్ళ కోటలు కట్టాం, 10,000 20,000 సీరియల్ కొనాం, బంగారం కొనాం. కనీసం ఇటువంటి చిన్న చిన్న కోరికలు కోరినప్పుడు అవి తీర్చకపోతే ఎందుకు మన బతుకు అదో బతుక అన్నట్టు అయిపోతుంది. సో అంటే ఆమె ఇక సినిమా కోమన్నది కాబట్టి సినిమా టాక్ కూడా బాగుంది. ఇక రవణ యాక్టింగ్ మనకు బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి సో ఇక పోదామని అయితే మేము రెడీ అయినాం. మన పెద్ద చిట్టేది దివ్య చిన్నోడు వస్తుండే ఇప్పుడు ఇది కూడా రానంటుంది. సో ఇక మా చిన్నోళ్ళు భయపడతారు ఏందో సినిమాకు రారాళ్ళు. ఇక నాకు దివ్యకు సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్, కానీ మన చిన్నోళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సో పెద్ద చిట్టి ఆల్రెడీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఇడిసే పెట్టినాం. చిన్న చిట్టిని కూడా మరి ఈయనే మీ దగ్గర ఉంచుకొని మేము సినిమా చూసేస్తామని అంటే ఏమంటారు అంటావు దివ్య? సో ఏమంటారు యుద్ధం రారి. అరే చిన్న సినిమా కుదాం పా, రావా? ఎందుకురా? మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటావా? చూస్తా కదా, రమ్మంటే అత్తలేదు సినిమాకు. గీకేటు నువ్వు అది కొట్టుకుంటున్నావు అన్నాడు. అత్తవా నువ్వు చిన్ను సినిమాకి వస్తావా? ఇద్దరు రారాట, ఆగో రారాట, ఈయనే ఉంటామని అంటారు. ఉంచుకోరు సినిమాకి పోతున్నాం మేము, సినిమాకి పోతున్నాం. ఇక చిన్న ఉంచుకోరు ఇంటికన్నా. వసంతోళ్ళు వస్తారట, ఇరుముడి సినిమా అట రవితేజది, మంచిగా ఉంది అని ఫోన్ చేసిరు పోదామని. రాదట కదా చిన్న చిట్టి కూడా, కొడుకులు ఆడుకుంటే దా చిన్ని పోదాం రా, రావా రారా రారి పోదాం సినిమాకు. ఫ్యామిలీదే 200, 150, 200 ఉంటుంది అష్టప్పుడు. అంటే ఇప్పుడు పోయి ఫుడ్ వంచుకొని వాస్తవానికి ఫుడ్ వంచుకుందామనే ఉన్నా. ఆగో దిగి ఉండి సినిమా పోదాము, వసంతోళ్ళు వస్తుంది అది ఇది అని అంటే సరే అయితే అది చేసుకొని పోదామని. ఇక మరి ఏం చేద్దాం, తప్పదు, అది చేసుకోవాలి. ఇది ఫుడ్ వంచి అటు సినిమాకి పోవాలి. ఇక పా మరి ఇక లేట్ అయితే ఎక్కింది బండి. అత్తనవా చాలా వెరీ గుడ్ గర్ల్. చాలా పా మా బొమ్మ టెడ్డీ బెర్రీ చాలా పా అత్తదట పా చిన్న. సో ఇక మేమైతే బండి మీద బయలుదేరేసినాం అన్నమాట మూవీకి. వసంత పిన్నోలు వాళ్ళు వస్తారు అట్లా. సో మన ఫుడ్ డొనేషన్ కూడా చేయాలి కాబట్టి మన నరేష్ గారు ఆటోలో ఫుడ్ బాక్సులు అలాగే వాటర్ టిన్నులు సంథింగ్ అవన్నీ పట్టుకొని వస్తాడు. సో ఇవి తీసుకొని అక్కడ వంచి అడుగోడు అవుతుంది. చలో పారి. శ్రీ రూపా బెంగళూరు బేకరీ. ఇదే మన ఫౌండేషన్కి కేకులు ఎప్పుడు ఈయన తీసుకుంటాం అనమాట. ఇక మా చిన్నోడు కూడా ఏం కావాలి నీకు? సరే కొని తాగు, కేక్ ప్యాక్ చేస్తున్నాక. ఓకే ఏది ఐస్ క్రీమ్లు బంద్, ఇది సరిదే అవుతుంది. అదో ఏంది గీడున్నావు, ఏంది గీడున్నావు, ఏంది చూసినా
ఇయ్యాల కూడా వర్షం ఏంది. సో ఫ్రెండ్స్, ఇయ్యాల కూడా వర్షం మనల్ని టోటల్ డ్యామేజ్ చేసేసింది. అటు సినిమాకు పోలేకుండా అవుతున్నాం, ఇటు ఫుడ్ వంచడానికి పోలేకుండా అవుతున్నాం. వర్షం ఆల్రెడీ కొంచెం తడిచిన నేను ఇక్కడ ఆయన మరి ఏదో టోటల్ డ్యామేజ్ వర్షం చేయబట్టి. దేనికోసమో ఇగో మళ్ళీ శత్రు కొనుడు అయింది. నా బతుకంతా శత్రులకే అయిపోతుంది. చేసే కట్టం తక్కువ, శత్రులు కొనుడు ఎక్కువ. ఏద్దాం, దీన్నన్నా భద్రంగా కాపాడుకోవాలి. పువ్వుల్లో పెట్టి కాపాడుకోవాలి, పువ్వుల్లో పెట్టి. ఎప్పుడు వచ్చారు? తడిచినావా? కొద్ది తడిచినావా? మా వాళ్ళు వచ్చారు. చాలా బారి మరి వచ్చేవారు థియేటర్కి వచ్చేవారికి తడిచినప్పు కథ ఏంది ఇది తడుచుకుంటా. ఇదే ఫస్ట్ టైం సినిమా కట్టుడు. మీరు తడలే మేము తడిచినాం కోరాగా. ఇదంతా మాదే గ్యాంగ్ ఆ నుంచి ఇక్కడ దాకా. తడుచుకుంటూ వచ్చినందుకు మంచి చల్ల ఇక్కడ ఉన్నాయి ఫ్యాన్లు. చలి పెడుతున్నారు దివ్యకు. బట్టలు ఆరినాయి దెబ్బకు. ఒక పాయింట్ మంచిగా ఉందిరా నాయన. చలో పాప్కార్నో, సమోసానో, కూల్ డ్రింకో ఏదో తెచ్చుకుందాం. పారి ఎట్లా 50 ఎట్లా అన్న? 50 ఎన్ని వస్తాయి అన్న? 50 ఎన్ని వస్తాయి అన్న? 50 ఎన్ని? 50 ఫోన్ పే. స్కాన్ లేదు, స్కాన్ లేదు, ఫోన్ పే లేదట. పోవా కనబడకు వాళ్ళమంటే ఏదయ్యా అంటే దోస్తుని అడిగి మరి తెచ్చుకున్నా కొద్దిగా. అయిపోయినాయంటే మళ్ళా మళ్ళా నా అంతా బుగ్గగాడు ఉంటాడు ఇక. ఇగో మనోడే దోస్తు. మనోడు కూడా యాక్టరే. మస్తాలా కలిసినాం కానీ అది కోఇన్సిడెన్స్. మొత్తం ఎప్పుడు అనుకోకుండానే కలుతాం అన్నట్టు మేము. అది బ్రహ్మానందం ఉన్న ఆలి కలుతారు అప్పుడప్పుడు. కట్టుంటుంది అయితే బ్రో. మనోడు ఫోన్ పే అంటే క్యాష్ ఇచ్చిండు. ఓ థ్యాంక్ యూ బ్రో. బాగా అలా కూర్చొని చూద్దాం. ఇక మా వాళ్ళకి ఈడ దొరికారు. మా వాళ్ళు అయితే నేను ఇళ్ళ కోసం నేను లేకపోతే మొత్తం కొంత తింటాడు. నేను ఇప్పుడే సామాన్ దొరక ఆడుకున్నా. అప్ప స్కాన్ లేదంట అక్కడ. ఎందుకు ఇక పెట్టుకొని థియేటర్. సమోసా తినూరి. ఇది ఎత్తున ఈడ మర్చిపోయాడు అంటున్నాం వాళ్ళ. ఎట్లుంది సినిమా? సూపరా? తిని ఎట్లుంది? ఎట్లుంది బాబాయ్? ఎట్లుంది చెప్పు. అంజుందా? చెప్పు ఎట్లుంది దివ్య? నువ్వు చెప్పు. చెప్పరా ఎట్లుంది సినిమా? సూపర్ ఉందా సినిమా? సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. మా వాళ్ళు అయితే తేడితిరు లాస్ట్ మూమెంట్ లా. అంత మంచిగా ఉంది. సో మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రారి. మా జైచాల వాళ్ళు అయితే ఇగో శ్రీరామ థియేటర్లో ఉంది, నడుస్తుంది సినిమా. రారి. మస్తు అంటే మస్తు ఉంది సినిమా. మన సబ్స్క్రైబర్లు గుర్తుపాటి ఫోటో తీయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. సో ఇవాళ మొత్తానికైతే ఇక సినిమా చూసడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇవాళ కూడా వర్షం పొల్లు కొట్టింది. తడుచుడుతోనే ఇక తడిసినా మంచిది. ఇవాళ ఎట్లయితే అట్లా సినిమా చూసే పోవాలి ఇంటికి అని చెప్పి మొత్తానికైతే తడుచుకుంటా థియేటర్కి అయితే వేయినాం. ఇక మన టికెట్ తీసుకున్నారు పోడుతోనే
థియేటర్లో కూర్చున్నాక చల్లగా మనకు తగ్గట్టు పక్క పంటే పంకల పక్క పంటే మనకు సీట్ దొరికింది. ఇక ఆ గాలికి మన బట్టలు నారిపోయినాయి. సినిమా కూడా మస్తు థ్రిల్ అనిపించింది. ఇక మన ఫౌండేషన్ ఇక ఫుడ్ సంగతి మన నరేష్ గారు వాళ్ళు చూసుకున్నారు, మొత్తం ఆలే వంచారు. ఇక మేము సినిమాకి పోయినాక ఆలే చూసుకున్నారు అన్నట్టు. నరేష్ గారు తెలుసు కదా మన జాంజిగిరి, మొత్తం ఆడే చూసుకుంటారు ఫౌండేషన్ కథలన్నీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వ్లాగ్. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరి. బాయ్ బాయ్.